ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లికి మేమెందుకు వచ్చామనా? అయ్యో, ఈ పెళ్లి జరగడానికి ఒక విధంగా కారకులే మీరు. అలాంటిది మీరెందుకు వచ్చారని మేమెందుకు అనుకుంటాం? వచ్చినందుకు ఆనందపడతాం కానీ. అవునండి, మీ అందరూ రావడం మా అందరికీ చాలా ఆనందం. అవును, ఇంతకు పెళ్లి కూతురు ఎక్కడా? పైన గదిలో రెడీ అవుతోంది. వదిన గారు, మీరెందుకు వదిన గారు మీరెందుకు వెళ్ళడం? అక్షిత, బోనా, మీరు వెళ్ళి పల్లవిని రెడీ చేసి తీసుకురండి. వెళ్ళండి. మీరు నిలబడే ఉన్నారే, రండి కూర్చోండి. మీరు మా గెస్ట్లు, ఇప్పుడు రండి కూర్చోండి. చూసావు కదరా, కొంపలు అంటుకున్నాయి. పల్లవి వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు మమ్మీ? పల్లవి వెళ్లిపోయింది అని అనరు బావగారు. కావాలని ఆంటీయే ఈ పెళ్లి ఆపడం కోసం పల్లవిని పంపించేసింది అంటారు. అవునరా, ఈ పెళ్లికి నేను ఒప్పుకొని అన్ని పనులు నేనే దగ్గరుండి చేస్తుంటే ఇప్పటికీ నేను ఈ పెళ్లి ఎందుకు ఒప్పుకున్నానో అందరికీ డౌట్ గానే ఉంది. పూర్తిగా ఎవరూ నమ్మడం లేదు. ఇప్పుడు పల్లవి కనిపించట్లేదంటే ఖచ్చితంగా మహిళా సంఘాల వాళ్ళు గొడవ చేస్తారు. చుట్టాలు, బంధువుల ముందు నా పరువు పోతుంది. అప్పుడు నేను చావడం తప్ప నాకు వేరే దారి లేదు. మమ్మీ మమ్మీ అని అరవడం కాదు. పల్లవి ఎక్కడా? అరే, ముందు తనకి ఫోన్ చేయి. లిఫ్ట్ చేయట్లేదు మమ్మీ. బో, సరే నేను ట్రై చేస్తాను. ఏమైందా ఆంటీ? ఇప్పటి వరకు ఫోన్ రింగ్ అయింది, ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసింది. ఇప్పుడు గనక అది రాకపోతే అందరూ ఖచ్చితంగా నన్నే అంటారు. రే, ఎంత పని చేసావురా? అయ్యా నమస్కారం. నమస్కారం. రండి పంతులు గారు, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఏంటి పంతులు గారు, ఇంత ఆలస్యమైంది? ఆలస్యం ఏముందమ్మా, ఇంకా ముహూర్తానికి టైం ఉంది కదా. ముహూర్తానికి పెళ్లి పీటల మీద తాళి కట్టేవాడు ఆలస్యంగా వస్తాడు. మీరు కూడా ఆలస్యంగా రావడం ఏంటి? వచ్చేసాను కదండి. పూజా సామాన్లన్నీ వచ్చేసాయా? అన్నీ వచ్చేసాయండి. అన్నీ మీరు చెప్పినట్టే సిద్ధం చేసాం. ఆంటీ, పంతులు గారు కూడా వచ్చేశారు. కనబడుతోంది, కళ్ళ ముందు నా పత్రం నాకే కనబడుతోంది. రే, నీ మాటే నాకు వేదం మమ్మీ. నువ్వు మాట పడితే తట్టుకోలేను, ఊరుకోలేను అన్నావు. ఇప్పుడు చూడు, నీ కారణంగానే నా పరువు మొత్తం పోయేలా ఉంది. అసలు పల్లవి లాంటి పిచ్చి పని ఎందుకు చేసింది? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టుకుంది?
అమ్మా అబ్బాయి అమ్మాయి రెడీయేనా? రెడీ అవుతున్నారు పంతులు గారు. అయితే అమ్మాయిని పిలిపించండి, పూజ మొదలు పెడదాం. సరేనండి, పదండి పిలుచుకొద్దాం. పదమ్మా. అక్షిత, పల్లవి ఏది? ఏంటి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు? పల్లవి ఎక్కడా? చరణ్, పల్లవి ఏది? నన్ను అడుగుతారేంటి? తను గదిలో రెడీ అవుతుంది. హ, అవునా? సరే, పంతులు గారు పిలుస్తున్నారు. అయినా నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదు? త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, నేను వెళ్ళి పల్లవిని తీసుకొస్తాను. ఉం? ఆంటీ గుండమ్మ గదిలోకి వెళ్తుంది ఆంటీ. నన్నేం చేయమంటావే? దానికి అడ్డుపడమంటావా? పల్లవి, పల్లవి, ఇదేంటి పల్లవి గదిలో ఉంది అన్నారు, ఇక్కడ లేదు. ఇక్కడే ఉందన్నారు. పల్లవి, సుమలత గారు, ఏంటండి పల్లవి గదిలో రెడీ అవుతుంది అన్నారు, లేదేంటి? ఎక్కడికి వెళ్ళింది? ఏంటి గుండమ్మా, ఏమైంది? పల్లవి గదిలో లేదండి. గదిలో లేకపోవడం ఏంటమ్మా? ఏం సుమా, రెడీ అవుతుంది అన్నావు కదా? ఆ మహిళా మండలి వాళ్ళు వచ్చినప్పుడు కూడా గదిలో రెడీ అవుతుంది, వెళ్ళి చూడండి అని వీళ్ళిద్దరిని పంపించావు కదే. అలా దేబురు మొహం వేసుకుని చూస్తారేంటి? పల్లవి ఏది? ఏంటండి, ఏమైంది? అందరు టెన్షన్ గా ఉన్నారు. మా వదిన కనిపించట్లేదండి. ఏంటి కనిపించట్లేదా? అంటే మాయం చేశారా? ఈ పెళ్ళి ఆపడం కోసం పెళ్లి కూతుర్నే లేకుండా చేశారా? ఏంటండి మా మమ్మీని అంటారేంటి? ఇంకెవరిననాలి? మొదటి నుంచి పెళ్లిష్టం లేదు ఈవిడకే కదా. కానీ వీళ్ళిద్దరి పెళ్లి చెయ్యాలని తర్వాత నిర్ణయం తీసుకుంది కూడా మా ఆంటీయే కదా. అదే, సడన్ గా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఇప్పటికీ అర్థం కావట్లేదు.